హలో అండి, వెల్కమ్ టు మోహన మదిలో. నోరు ఊరించే ఆర్గానిక్ స్ట్రాబెర్రీస్ రెడీ అయ్యాయి. రండి హార్వెస్ట్ చేసుకుందాం, అలాగే టేస్ట్ కూడా చేసుకుందాం. స్ట్రాబెర్రీస్ కోస్తాకి రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొచ్చారా మీరు? అసలు కూడా రెడ్. మీరిద్దరు కూడా స్ట్రాబెర్రీస్ లా ఉన్నారు. పెద్ద స్ట్రాబెర్రీ నేను టేస్ట్ చూస్తారా? అరే కాదు, జస్ట్ టేస్ట్ చూస్తాను. చాలా బాగుందా? ఇంత స్వీట్ ఎప్పుడు తినలేదు. మనం ఆర్గానిక్ గా పండిస్తున్నాం కదండి. అసలు సూపర్ మార్కెట్ లో దొరికే వాటికి వీటికి అసలు పొంతన లేకుండా ఉంది. కింద నేలకి తగిలితే మాత్రం పాడైపోతున్నాయి. అందుకనే నరసింహ చుట్టూ ఇలా అట్టలు పెట్టి మన స్ట్రాబెర్రీస్ ని కాపాడాడు. అలానే ఇది వన్ ప్లాంట్. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో. నేను స్ట్రాబెర్రీలు తిన్నాం కానీ సూపర్ మార్కెట్లలో కొని ఇంత స్వీట్నెస్ నాకు ఎప్పుడు రాలేదు. ఏదో షుగర్ సిరప్ యాడ్ చేసినట్టు చాలా బాగుంది. యాక్చువల్లీ డిప్ చేసుకుని తింటారు హర్షీస్. అరే నాకు స్ట్రాబెర్రీస్ అంతగా నచ్చదు యాక్చువల్లీ. ఇది కానీ చాలా టేస్టీగా ఉంది. ఎంత బుజ్జి స్ట్రాబెర్రీ ఉంది కదా అండి. నేను కూడా అంత బుజ్జిగా ఉన్నాను కాబట్టి ఇది తింటున్నాను నేను. మొత్తం స్ట్రాబెర్రీస్ అన్ని అషిరాకే. ఇది చాలా స్వీట్. దానికన్నా స్వీట్ ఉందా? ఓకే, ఎంజాయ్. ప్రతిదీ లిప్స్టిక్ అవ్వదు. అది దోసకాయలు చూడండి ఎన్ని వచ్చాయో. కొంచెం పచ్చిగా ఉన్నాయి, కలర్ వచ్చాయి. ఇది బార్బడోస్ చెర్రీ మొక్క అండి. ఫస్ట్ టైం చెర్రీ వచ్చింది. చూస్తున్నారు, చిన్నగా కనిపిస్తుంది. సైజ్ అంతేనా? ఇది నువ్వే చెద్దిగా టేస్ట్ చేసి చెప్పేలా ఉందో. గివ్ అ కరెక్ట్ రివ్యూ. మొత్తం కాదు, కరెక్ట్ రివ్యూ. ఇలాగా ఉందా? You like the taste? బాగుందా? చూపి. ఫుల్గా ఉందంట. ఇది మా ఊర్లో జరిగే సంక్రాంతి స్పెషల్ మల్లన్న జాతర అన్నమాట. లాస్ట్ వీడియోలో మా ఊర్లో జరిగిన సంక్రాంతి వేడుకలు చూపెట్టాం కదండి. ఆ వీడియో మీరు చూడకపోతే పైనున్న ఐ బటన్ ని క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసేయండి. పండుగ రోజు ఎడ్ల బండి ఊరేగింపు తీస్తారు. దాని మరుసటి రోజు ఇలా ఊరు లోపల జాతరలాగా చేస్తారనమాట. ఈ వేడుకలన్నీ చూద్దామని గత సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాము. సో ఫైనల్ గా ఈ ఊర్లో ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ దగ్గరుండి చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మనం పొలం తీసుకుని వ్యవసాయం చేస్తానికి కారణం కూడా ఇలాంటివన్నీ ఆస్వాదిస్తానికి. అందరికీ చాలా బాగా నచ్చిన జాతర. శైలు ఇంకా అషిరా అయితే షాపింగ్ కూడా చేశారు. సో ఇక్కడ ఒక గంట సేపు టైంపాస్ చేశాము. తిరిగి ఫామ్కి వెళ్ళి మన సంక్రాంతి వేడుకలు ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాము. నువ్వు క్యాండిల్ తీసా ఇంకా ఏం కాదు వ్యాక్స్ అలా పట్టుకోండి.
కాలు మీదకి వచ్చింది. వ్యాక్స్ ఏం కాదు, పోయింది. గుడ్ జాబ్ అషి, డాడీ గుడ్ జాబ్ గుడ్ జాబ్. ఎప్పుడు వదిలేయండి, ఇంకా వదిలేయండి, మెల్లగా వదలండి. వెళ్తుందా పైకి చూడండి, మెల్లగా వదలండి, పైకి వెళ్తుందా చూడండి. వదిలేసిరా, ఏం కాదు ఏం కాదు ఏం కాదు, కూర్చునే అవుతా. ఏ గుడ్ జాబ్ గుడ్ జాబ్. పొద్దున్నే ఉరకాలి ఇంటికి, వర్క్ ఉన్నాయి చాలా. వెళ్తే సాయంత్రం వెళ్తాం. సరే కార్లో వెళ్దాంలే. పొద్దున్నే కుళ్ళు జోకులు వేస్తుంది. ఎన్నొచ్చాయి అషిరా, ఎన్నొచ్చాయి నాన్న? నాట్ బ్యాడ్. బీన్స్ బాగానే వచ్చినట్టు కదా, కాకపోతే ఈ స్టిక్ సిస్టమే బాగాలేదు. నెక్స్ట్ టైంకి ఏదైనా ఇంప్రూవైజ్ చేయాలి. అసలు ఇక్కడ వేసే ముక్క కాదు, తెలుసుకుని వేయాలి ఎక్కడ వేయాలి. అదే అందుకని అక్కడ వేసేగా రెండు. డ్రాగన్ ఫ్రూట్, ఆ మొక్కకి ప్రమోషన్ ఏంటి మీరు? డ్రాగన్ ఫ్రూట్ పోలికి అది వేసాం. క్రియేటివిటీ నేను ఇక్కడ బీన్స్ కట్ చేస్తూ ఉంటే మీరు కెమెరా తీసుకెళ్ళి కూడా అక్కడ పెడుతున్నారు. ఏంటి మీ ప్రాబ్లం? అదేదో పెద్దగా క్రియేటివ్ వర్క్ చేశానని నా ఫీలింగ్. కానీ ఎవరు మెచ్చుకోవట్లేదా? వచ్చే వారం హార్వెస్ట్ చేశాక ఇంకా 10 మొక్కలు అయిపోయినట్టే అండి. అయితే ఈసారి మనం విజయరామ్ గారి దగ్గర దేశీ సీడ్స్ తెచ్చుకున్నాం కదా, అది నారు ప్రిపేర్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు అయిపోయిన మొక్కల్ని తీసేసి మన దేశీ నారుతోని రిప్లేస్ చేయాలి. మన రెయిన్బో ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా పెరుగుతున్నాయో. కొత్తిమీర ఎంత కట్ట? అది 50 రూపీస్. అవును, 50 రూపీస్ ఇస్తారు నీకు దానికి. ఎందుకు? మందులు వేసి పెంచిన దానికి 10 రూపీస్ కి 1 బిగ్ కట్టిస్. సరే 2 తీసుకో. 5 రూపాయలు. 5 రూపాయలు ఒకటా? కాదు, నాకు 5 రూపాయలు. 2 కలిపా? లేదు సార్, ఇయరంట. బిగ్ వన్స్ పోయినా వాళ్ళ ఉంటున్నాయి కదా, కారం ఉప్పు వేసుకుని తింటుంటే. ఏంటన్నా? అవునా? ఎంతున్నాయో? ఎంత పెద్దగా ఉన్నాయి నిమ్మకాయలు అసలు. పట్టుకోండి అలా. మొత్తమే వచ్చేసింది. నేను ఇది కొద్దామని చూసాను ఒకటి. ఎంత బాగున్నాయో. అదే అన్ని రెడీగానే ఉన్నాయి. అవునా? ఓకే. ఇవాళ హార్వెస్ట్ టమాటాలు, స్ట్రాబెర్రీస్, మోస్ట్ ఎక్సైటెడ్ హార్వెస్ట్, వంకాయలు, ఎన్ని పొట్లకాయలు, ఆనపకాయలు. ఇది కూడా ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసాము ఈరోజు. చుక్కకూర, దోసకాయలు, ఎర్ర తోటకూర, వంకాయలు, బీన్స్, చింతకాయలు. ఏంటి?
మమ్మీ కోసుకుంది. అంటే దేనికి పచ్చడి ఏదో చేస్తానంట. ఇవ్వండి మా ఊర్లో సంక్రాంతి విశేషాలు. ఇక్కడి వరకు మా వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా వీడియో నచ్చినట్టే. అందుకని ఒక లైక్ వేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.